Daily. Taste the Daily. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆల్విన్ కాలనీ డివిజన్ భవ్య తులసి వనంలోకి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజాము నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటుగా భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనానికి కల్పించేస్తున్నారు. ఈ సందర్భంగా భవ్యాస్ ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా స్వామివారి ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎంతో మంది భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కలుగజేస్తున్నామని తెలిపారు. ఇక తిరుమలలో ఎలా అయితే వైకుంఠ ద్వార దర్శనం ఉందో అదే విధంగా భవ్య తులసి వనంలోని ఆలయ నిర్మాణంలో అలాగే చేశామని, ఆ విధంగా దర్శనం జరుగుతుందని అన్నారు. ఇక తెల్లవారుజామున ఉదయం 4 గంటల 10 గంటల వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు. భవ్య తులసి వనం గురించి ఇప్పుడు మన స్వామి గారు చెప్పినట్టుగా ఇక్కడ 11 సంవత్సరాల నుంచి వైఖానస ఆగమం ప్రకారం పూజలన్నీ జరుగుతున్నాయి. తిరుమలలో ఏ విధంగా సేవలైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఆ దేవదేవుని ఆశీర్వచనాలతో ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. తిరుమలలో మాదిరిగానే ఈ తులసివన క్షేత్రంలో వైకుంఠ ద్వారం అనేది ఒక విశేషమైన ఇదిగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూశారు ఇందాక భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బ్రేక్ లేకుండా ఇలా నడుస్తూనే ఉంటుంది స్వామివారి దర్శనం ఇక్కడ. సో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీర్వచనాలు ఉండాలని. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వైకుంఠ ఏకాదశి రోజున చక్కగా ఉత్తరానికి తిరిగి మరలా యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు. అటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి వైకుంఠ ఏకాదశిని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఏకాదశినే మోక్ష ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనేటువంటి వివిధమైనటువంటి పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే మహావిష్ణువుని ఆరాధన చేస్తారో జన్మ జన్మాంతరముల చేత చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి చక్కగా స్వామివారిని ధ్యానించి స్వామివారి విశేషమైనటువంటి పాదపద్మాల్ని ఆశ్రయించి వైకుంఠ ప్రాప్తి కలగాలని చెప్పి అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ.